Next one, plutonium decays with a half-life of 24,000 years. ప్లూటోనియం అనేది తన అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్లో హాఫ్ డికే అవ్వడానికి 24,000 ఇయర్స్, దట్ ఈస్ కాల్డ్ హాఫ్ లైఫ్. ఓకే, ఇఫ్ ప్లూటోనియం ఈ స్టోర్డ్ ఫర్ 72,000 ఇయర్స్, ఇన్ని వేల సంవత్సరాలు దాన్ని స్టోర్ చేసినట్లయితే వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్ రిమైన్స్, ఇంకా ఎంత మిగిలి ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో దీని యొక్క అమౌంట్ ఆఫ్ మాస్ అనేది ఎంతో వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మనం ఏదో ఒక పేరు పెట్టుకోవాలి. లెట్ ఇనిషియల్ అమౌంట్ ఆఫ్ ప్లూటోనియం ఇనిషియల్ అమౌంట్ ఆఫ్ ప్లూటోనియం ఏ పేరైనా తీసుకోవచ్చు. సో టెక్స్ట్ బుక్లో వాళ్ళు N0 అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు, నేను అదే పేరు తీసుకుంటున్నాను. సో X అని కూడా తీసుకోవచ్చు. ఓకే, సో మనకి ఎంత అమౌంట్ సబ్స్టాన్స్ అనేది ఇక్కడ ఇవ్వలేదు, జస్ట్ వాటి యొక్క హాఫ్ లైఫ్ ఇచ్చారు అంతే. తన సబ్స్టాన్స్లో ఒక హాఫ్ డికే అవ్వడానికి 24,000 ఇయర్స్ పడుతుంది. మరి 72,000 ఇయర్స్ స్టోర్ చేస్తే పూర్తిగా డికే అవుతుందా లేక ఎంత మిగులుతుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో దాన్ని మనం ఇనిషియల్ అమౌంట్ని మనం N0గా తీసుకుందాం. సో హాఫ్ లైఫ్ అంటే అర్థం ఏంటి? సో N0 క్వాంటిటీ ఉన్నటువంటి సబ్స్టాన్స్ అందులో హాఫ్ క్వాంటిటీకి రెడ్యూస్ అవ్వటానికి, సో ఇది ఒక 100 గ్రామ్స్గా మనం తీసుకున్నట్లయితే 50 గ్రామ్స్ అవ్వడానికి, అంటే N0లో హాఫ్ రెడ్యూస్ అవ్వడానికి పట్టేటటువంటి టైం 24,000 ఇయర్స్. ఓకే, తన ఉన్నటువంటి సబ్స్టాన్స్లో హాఫ్కి రెడ్యూస్ అవ్వడానికి పట్టినటువంటి టైం అది. ఆ విధంగా 72,000 గంటలు, 72,000 ఇయర్స్. ఇంకొక హాఫ్ రెడ్యూస్ అవ్వడానికి, సో ఎవ్రీ టైం హాఫ్ లైఫే. సో ఇప్పుడు ప్రజెంట్ ఇది మాస్, దీంట్లో హాఫ్ రెడ్యూస్ అవ్వడానికి, మరి దీంట్లో హాఫ్, సో ప్రతిసారి హాఫ్ రెడ్యూస్ అవ్వడానికి పట్టే టైం ఇదే 24,000 ఇయర్స్. హాఫ్ లైఫ్ అంటే అది ఉన్నటువంటి సబ్స్టాన్స్లో హాఫ్ రెడ్యూస్ అవ్వడానికి పట్టే టైం. మరి ఇందులో హాఫ్ అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం? దీనికి మళ్ళీ బై 2 తీసుకుంటాం, దీనికి మళ్ళీ బై 2 అంటే 2 2 జా 4 వస్తుంది అది. సో దీన్ని మనం N0/4గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. N0లో హాఫ్ N0/2, దీంట్లో హాఫ్ N0/4, బై 2 చేసుకోవటమే. ఓకే, సో ఇప్పటికి 48,000 అవర్స్ వచ్చింది. సో 72,000 అవర్స్ అంటే ఇంకొక హాఫ్ రెడ్యూస్ అవుతుంది. సో ఈ ప్రజెంట్ ఉన్నటువంటి అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ ఇది, ఇందులో మళ్ళీ హాఫ్ రెడ్యూస్ అవ్వాలంటే సో మళ్ళీ బై 2 తీసుకోవాలి, 4 2 జా 8 అవుతుంది అది. సో ఇంకొక 24,000 ఇయర్స్. ఓకే, సో ఫస్ట్ హాఫ్ రెడ్యూస్ అవ్వడానికి 24,000 ఇయర్స్. సో ప్రజెంట్ మాస్ ఇది. ఇక్కడ నుండి మళ్ళీ ఇంకొక హాఫ్ రెడ్యూస్ అవ్వడానికి పట్టే టైం మళ్ళీ 24,000 ఇయర్స్. ఇక్కడ నుండి అగైన్ ఇంకొక హాఫ్, సో N0/8. సో ఇప్పుడు ఈ మొత్తం యాడ్ చేసుకుంటే 72,000 ఇయర్స్. అంటే 72,000 ఇయర్స్కి వచ్చినప్పుడు ప్రజెంట్ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ ఎంత ఉంది? N0/8. ఓకే, సో ఆఫ్టర్ 72,000 years, amount of substance, amount of plutonium is equal to N0/8. సో 72,000 సంవత్సరాల తర్వాత ప్రజెంట్ మన అమౌంట్ ఆఫ్ ప్లూటోనియం ఇంత ఉంది. సో ఇక్కడ ఫ్రాక్షన్, ఎంత ఫ్రాక్షన్ మిగిలింది, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్ రిమైన్స్, ఇంకా ఎంత మిగిలింది ఆ యొక్క సబ్స్టాన్స్ అనేది మనం దీన్ని ఈ విధంగా 1/8 ఆఫ్ N0, అంటే ఒరిజినల్లో ఇంత ఉందన్నమాట. N0 అనేది మన ఒరిజినల్ మనం తీసుకున్నాం, మనకు తెలియదు N0 ఇనిషియల్ అమౌంట్ ఆఫ్ ప్లూటోనియం. సో దాంట్లో ఇన్నో వంతు 1/8. సో దిస్ ఈజ్ ద ఫ్రాక్షన్ రిమైనింగ్. ఓకే, therefore the remaining fraction
The remaining fraction is 1/8. Okay, so that is the answer. Thank you.